వరకు అంటే మేనేజ్ చేస్తాడు. ఎక్కడో బైసెక్సువల్ సమ్ నీడ్‌లో ఉంటారు. కరెక్ట్. 30 ఇయర్స్ వచ్చాక ఇంటి వైపు నుండి వచ్చిన ప్రెజర్‌లు కావచ్చు, రిలేటివ్స్ నుంచి వచ్చే ప్రెజర్‌లు కావచ్చు, పెళ్లి చేసుకుంటాడు. అవును. సో ఇష్టం లేని పెళ్ళే అవును. కష్టంగా చేసుకోవచ్చు. కరెక్ట్. కానీ చేసుకున్న తర్వాత ఆ వైఫ్‌కి అంటే వాళ్ళిద్దరికీ తెలుస్తది కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత సెక్సువల్‌గా వెళ్ళిన తర్వాత అక్కడ ఫెయిల్ అవ్వడం వల్ల అసలు ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవుతుంది. అవును. ఇలా చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు అని విన్నాం. అవును. సో ఎందుకు అలాంటి పెళ్ళిళ్ళు చేసుకుని ఒక లైఫ్ నాశనం చేస్తారంటారు? సో ఇక్కడ 2 విషయాలండి. ఒకటి, మీరు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా ఒక అమ్మాయి జీవితం స్పాయిల్ చేయడం అనేది ఖచ్చితంగా క్రైమ్. అది నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను, ఏకీభవిస్తున్నాను. రెండోది, ఇప్పుడు ఈ యొక్క క్రైమ్ కేవలం ఆ అబ్బాయి ఒక్కడే పాల్పడ్డాడు అని అంటే నేను ఏకీభవించను. ఎందుకనంటే తను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అది తన యొక్క నిర్ణయమే కాదు. దాంట్లో కుటుంబం ఒత్తిడి, సమాజం ఒత్తిడి, చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఒత్తిడి, సమాజంలో ఉన్న పరిస్థితుల ఒత్తిడి, ఫ్యామిలీ మ్యారేజ్ సిస్టమ్ అనే ఒత్తిడి, ఇన్ని ఒత్తిడిలో తనని ఆ నిర్ణయం తీసుకోవడానికి ఫోర్స్ చేస్తుంది. పెళ్లి చేసుకుంటాడు. ఏదైనా కరెక్టే. ఒకటే, మనం చాలా మెమేస్ లో చూసుకుంటా ఉంటాం, ఇష్టం లేని బంధువులు ఇంటికి వస్తే ఎప్పుడు వెళ్ళిపోతారా బాబు అని అనుకుంటాం. ఏ పండగకో పబ్బానికి వచ్చినప్పుడే 2 రోజులు ఉండి వెళ్ళిపోతారా అంటే అప్పుడు ఆ బెడ్రూమ్ మనదిలా ఫీల్ అవ్వలేము, ఆ బాత్రూమ్ మనదిలా కూడా ఫీల్ అవ్వలేము మనం ఇంట్లోనే. అలాంటిది ఇష్టం లేని పెళ్లి, ఇష్టం లేని వ్యక్తి మనతో జీవితాంతం కలిసి ఉండాలి అని అంటే ఎలా ఉంటది మీరు చెప్పండి రాజేష్ గారు? ఎంత సఫకేటింగ్ గా ఉంటది, ఎంత ఇబ్బందిగా ఉంటది. ప్లస్ దీనికి తోడు ఏంటో పెళ్ళైంది కానీ వాళ్ళిద్దరి మధ్యలో అంత సఖ్యత లేదు, అలా చూస్తే అలా అనిపించట్లేదు. ఈ డైలాగ్స్ వినిపిస్తూ ఉంటాయి చుట్టుపక్కల నుంచి. ఇప్పుడు వాళ్ళ కుటుంబాల కోసం, సమాజం కోసం వాళ్ళు భార్యాభర్త లాగా బాగా కనిపించాలి, వాడు భర్త రోల్ ప్లే చేయడానికి నానా కష్టాలు పడాలి, ఎక్కడ లేనటువంటి ఆమె మీదున్న ప్రేమ, ఆమె మీద ఉన్నటువంటి అట్రాక్షన్ తెచ్చుకొని అటు అమ్మాయిని మోసం చేస్తూ కనిపించాలి, తనని తను మోసం చేసుకుంటూ కనిపించాలి, ఫ్యామిలీ కుటుంబం అందరినీ మోసం చేయాలి. ఈ ప్రయత్నంలో చాలా మానసికంగా ఇదైపోయి చాలా వ్యసనాలకు కూడా బానిస అయిపోయి చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి జరుగుతూ ఉంటది. మధ్యలో సంబంధాలు ఉన్నాయి ఈ అబ్బాయికి ఇంకొక పురుషుడితోటి, అబ్బాయి గే, నన్ను బలవంతంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారని వీళ్ళు తన మీద కేసులు ఫైల్ చేసి 498 ఫైల్ చేసేసి చట్టంలో వెళ్ళి డివర్స్ తీసుకోవడానికి కూడా ఉంటుంది. కానీ వెరసి మళ్ళీ బయటకు వేసే నింద ఏంటంటే నా మొగుడు మగాడు కాదు, నా మొగుడు తేడాగాడు, నా మొగుడికి సంసారం చేయడానికి చేత కాదు, పనికి రాదు, ఇవన్నీ మూట కట్టుకోవాలి. కానీ ఇన్ని అవమానాలు భరించడానికి తనదొక్కటే తప్పు కాదు కదా, సమాజానికి తెలీదు, కుటుంబానికి తెలియదు, వాళ్ళందరూ పెళ్లి చేసుకోవాలి అనే ఒక ఉంది. నేను ఒక 2 రోజుల క్రితం ఒక ఫెమినిస్టులు మొత్తం మహిళా సంఘాలతో ఒక పెద్ద సమావేశం జరిగితే నన్ను పిలిచారు. అక్కడ దాదాపు ఒక 90 మంది దాకా మహిళలు ఉన్నారు. నేను అన్నా, అమ్మ నన్ను ఒక కొడుకుగా మీరు అనుకోండి, అనుకొని నేను స్వలింగ సంపర్కుడిని, మగవాడిని, నాకు అబ్బాయిలు అంటే ఇష్టం, మీ ముందే చెప్తున్నాను ఉండి, కానీ ఈ విషయం మీకు చెప్పాను, మీరు ఏం చేస్తారు అన్నానంటే ఖచ్చితంగా పెళ్లి చేస్తాం. ఎందుకనంటే మాకు సమాజంలో పరువు ముఖ్యం, కుటుంబం ముఖ్యం, వారసత్వం ముఖ్యం, బలవంతంగా మేము పెళ్లి చేస్తామని చెప్పారు. మరి అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది కదా అంటే ఎందుకు నాశనం అవుతుంది? సర్దుకొని వెళ్ళిపోయింది. అంటే ఒక మహిళల హక్కుల కోసం పనిచేసే ఒక మహిళలు కూడా కొడుకు స్వలింగ సంపర్కుడు అని తెలిసినప్పటికీ కూడా ఇంకొక మహిళకి ఇచ్చి పెళ్లి చేస్తే సంసారంలో సర్దుకొని పోతారులే అనే ఒక దృక్పథంతో వాళ్ళు ఉన్నారు అని అంటే ఇంకా మీరు ఆలోచించండి. ఇలాంటి పెళ్లిళ్ళు ఫోర్స్ఫుల్ గా జరిగినప్పుడు ఖచ్చితంగా అమ్మాయిలు నష్టపోతా ఉంటారు. ఒక కేసు ఉదాహరణకు, ఒంగోలు నుంచి నాకు ఒక అమ్మాయి నాకు కాల్ చేసి, అన్నయ్య నీ గురించి నేను సోషల్ మీడియాలో తెలుసుకున్నాను, బట్ నేను పెళ్లి చేసుకుని ఒక 6 నెలలు అవుతుంది, భర్త నాతోటి ఉండట్లేదు, తను ఒక బ్యాంక్ ఎంప్లాయీ, ఏంటి అసలు కలిసి మనం సరదాగా ఒక బండి మీద వెళ్దాం అనుకున్న, ఒక గుడికి వెళ్దాం అనుకున్న, సినిమాకి వెళ్దామన్నా అంత ఇష్టం చూయించడు, శారీరకంగా మేము కలిసింది కూడా లేదు ఇప్పటి వరకు, నాకు ఎందుకో తన ప్రవర్తన చూస్తే నాకు ఏదో మీ కమ్యూనిటీ లాగా, మీ కమ్యూనిటీ అంటే ఏదైనా స్వలింగ సంపర్కుడు గే కమ్యూనిటీ లాగా అనిపిస్తా ఉంది అంటే నేను అన్నానమ్మా సరే నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను తనతో అని. మాట్లాడిన తర్వాత నాకు కొంత విషయం వరకు నాకు తెలిసిన తర్వాత ఇలా చేయడం తప్పు బ్రదర్, ఎందుకనంటే తను నా భర్తే నాకు సర్వస్వం
అని అనుకొని తన కుటుంబం దగ్గర నుంచి వచ్చినప్పుడు తనకు కావాల్సినటువంటి ప్రతి ధర్మాన్ని ఒక భర్తగా నెరవేర్చాల్సిన బాధ్యత ఉంటుంది. అట్ ద సేమ్ టైం తను కూడాకి ఆ హక్కులు ఉంటాయి. కానీ ఎప్పుడైతే నువ్వు నీ విషయాన్ని నువ్వు మనసులో దాచుకొని మిగతా వాళ్ళందరినీ కప్పిపుచ్చేసేసి మోసం చేయాలనుకుంటే అది చాలా తప్పు. కానీ ఈ రోజు కూడా తను నీ నుంచి నిన్ను రోడ్డుకి ఈడ్చి బయటకు వేయాలని నేను అనుకోవట్లేదు. మధ్యవర్తిగా నన్ను ఉంచింది. తనకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వు, తనకు విడాకులు ఇవ్వు, తనకు తనకు నష్టం కింద తన జీవితం కోల్పోయింది కాబట్టి ఎంతో కొంత భరణం ఇచ్చేసేది. అంటే నేను దాదాపు 17 లక్షల దాకా నేను తనకి ఆ అమ్మాయికి నేను భరణం ఇప్పించి ఆ కేసుని నేను సాల్వ్ చేశాను. కానీ ఇలా ప్రతి చోట్ల ఉండదు. ఎందుకనంటే వీడు డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. కానీ ఒక్కసారి విడాకులు తీసుకున్న ఒక అమ్మాయి మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకోవాలంటే సమాజం అంతా తేలికగా ఉండదు. తనకి జీవితం అనేది తను కూడా జీవితాంతం జీవితం కోల్పోయింది. కానీ స్టిల్ తను బతకాలి. సో ఇక్కడ ఎవరు అల్లుమ్నై కింద ఇచ్చిన డబ్బులతోటి వాళ్ళు ఏది జీవితం అంతా పోయిన సంతోషాన్ని జీవితాన్ని వాళ్ళు తిరిగి తెచ్చుకోలేరు. కానీ అది తన బాధ్యత. సో ఆ బాధ్యతను గుర్తు చేసి నేను తీసుకొచ్చింది. కానీ మీ ఇంటర్వ్యూ ద్వారా నేను మళ్ళీ ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే నేను అటువంటి పెళ్లిళ్ళకు జరిగినటువంటి వివాహాలకు కానీ నేను వన్ సైడ్ స్టాండ్ నేను తీసుకోను. మా వాళ్ళకి నేనైతే సపోర్ట్ చేయను. బాధ్యతను అయితే గుర్తు చేస్తాను. కానీ తప్పంతా గేట్ కమ్యూనిటీ మా వాళ్ళదే, స్వలింగ సంప్రదాయ వ్యక్తులదే, వీళ్ళదే అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇది సమాజం, కుటుంబం, వ్యవస్థ అందరి బాధ్యత అయితే ఉందనేది నేను బలంగా నమ్ముతున్నాను. రైట్. అంటే ఇప్పటి వరకు బాగానే చెప్పారు, బాగుంది. మీ లైఫ్ కూడా ఓకే, అంటే కొంచెం డైరింగ్గా ఉన్నారు కాబట్టి ఏదైనా ధైర్యంగా నేను ఎదుర్కొంటాను అయితే వెళ్తున్నారు. బట్ ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు థాయిలాండ్ అనే ఒక ప్రభుత్వంలో అక్కడ గేలు కూడా పెళ్లి చేసుకోవచ్చు, వివాహ జీవితం కొనసాగించవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని ఒక నిబంధన పెట్టారు. ఒక 100 జంటలు ఆల్రెడీ వచ్చాయి. అండ్ మన ఇండియా వరకు చూసుకుంటే అంటే దాని మీద అంటూ ఒక జడ్జిమెంట్ అనేది రాలేదు. కానీ చాలా వరకు మంది పెళ్లి చేసుకుంటారు. సో ఇద్దరు అబ్బాయిలు వెళ్ళి పెళ్లి చేసుకున్న వాళ్ళు కనిపించారు, అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. అండ్ ఆ అబ్బాయి గే కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు అదే కనిపించారు అనమాట. సో ఏంటి దాని మీద, అంటే మీకు ఫ్యూచర్లో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? చేసుకుంటే అబ్బాయినే చేసుకుంటారా? ఖచ్చితంగా కదా. లేదు మళ్ళీ సమాజం కోసం అమ్మాయిని చేసుకుంటారా? లేదు, ఇప్పుడు సమాజం కోసం ఒక అమ్మాయిని చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నేను మీ ఇంటర్వ్యూలో చూసి తనకెందుకు నేను 498 నా భర్త పలానా గే అని ఎవిడెన్షియల్ గా ఇవ్వడానికి అన్న అవకాశం నేను ఎందుకు ఇస్తాను? ఖచ్చితంగా ఇవ్వను కదా. సో పెళ్లి చేసుకునే ఉద్దేశం అయితే లేదు. ఇప్పుడు ఉన్నటువంటి నేను ముందుకొచ్చి మాట్లాడడానికి ఒకటే కారణం, నా కుటుంబం నన్ను యాక్సెప్ట్ చేసింది, నేను యాక్సెప్ట్ చేసుకున్నాను. నా ఉద్యోగం, నా బాధ్యతలు ఏవో నేను చేసుకుంటున్నాను. నాకు ఏమీ ప్రాబ్లం లేదు. నాకు కనీసం ఏమి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీరే అనుకోవట్లేదు నన్ను ఏంటి అనేది. అలాంటప్పుడు నాకు ఇంటికి అద్దెకిచ్చినోడు అనుకుంటాడా, లేకపోతే నేను పనిచేసే చోట అనుకుంటారా? ఎవరు అనుకోరు నా గురించి ఏంటి అనేది. అలాంటప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా. కానీ ఎవరైతే ఈ సోషల్ ఫ్యామిలీ ప్రెషర్స్ లో ఇలా మీరు అన్నారు కదా, చెప్పే ధైర్యం ఉండదు. 30 ఏళ్లకో లేకపోతే 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ల మధ్యలో ఫలానా అని పెళ్లి సమయం వస్తుంది, సతమతం అవుతూ ఉంటారు, మెంటల్ టెన్షన్స్ వస్తూ ఉంటాయి, హార్ట్ స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి, సూసైడ్ చేసుకుంటా ఉంటారు, సబ్స్టాన్స్ అబ్యూస్ కి గురవుతూ ఉంటారు, డిప్రెషన్ లో ఉంటారు, ఇళ్లలో వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారో చెప్పరు. రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు అనేది నా కళ్ళ ముందు నేను చూశాను. నా చుట్టుపక్కల ఉన్న నా మిత్రులు, నా స్నేహితుల మధ్యలో నేను చూశాను. మార్పు రావాలి. సమాజంలో మార్పు రాకపోయినా పర్లేదు, కానీ నాలాంటి వ్యక్తుల్లో ఒక ధైర్యం గనక నింపినట్లయితే వాళ్ళకంటూ వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళు బ్రతికేటువంటి ఆ లైఫ్ లోనే కంటిన్యూ చేస్తూ కనీసం ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళకంటూ వాళ్ళ కుటుంబంతో వాళ్ళు సంతోషంగా బ్రతికితే చాలు. ఆ కుటుంబం కూడా వీళ్ళని అంగీకరించి వాళ్ళ కుటుంబం వరకే చాలు. ఒక్క కుటుంబం అంగీకరిస్తే చాలండి. ప్రపంచం అంతా అంగీకరించాల్సిన అవసరం లేదు. తనకు తాను అంగీకరించుకొని, తనని తాను ప్రేమించుకొని, కుటుంబంతో ప్రేమించబడితే చాలు. ఇంకా పక్కన ఇంటోళ్ళు, ఎదురింటోళ్ళు ఎవరిది అవసరమే లేదు. నేనైతే చేసుకుంటే అబ్బాయినే చేసుకుంటాను ఖచ్చితంగా. మీరు ఇందాక అన్నట్టుగా థాయిలాండ్ ప్రభుత్వమే కాదు, తైవాన్ కానీ, తర్వాత థాయిలాండ్ కానీ, సౌత్ ఏషియాలో
చాలా వరకు కూడా స్వలింగ సంపర్కుల వివాహాలని వాళ్ళందరూ లీగలైజ్ చేశారు. ఇప్పుడు దాదాపు 180 జంటల దాకా కూడా వివాహ కార్యక్రమం జరుగుతా ఉంది. దానికి ఆ థాయిలాండ్ దేశ ప్రధానే గెస్ట్ గా కూడా వెళ్తూ ఉన్నారు. సో ఎప్పుడైతే మనకు సుప్రీంకోర్టులో సేమ్ సెక్స్ మ్యారేజెస్ పిటిషన్ ఏదైతే గత సంవత్సరంలో వెళ్ళిందో అక్కడ డాక్టర్ డివై చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి పెద్ద ధర్మాసనం వచ్చింది ఏంటి అని అంటే, స్వలింగ సంపర్క వివాహాలు అనేది మన భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు మ్యారేజ్ యాక్ట్స్ ప్రకారం వీటిని కన్సిడర్ చేయడం చాలా కష్టము. ఎందుకనంటే భారతీయ సమాజంలో అతిపెద్దది కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటది? అమ్మ, నాన్న, పిల్లలు, భార్య, భర్త, పిల్లలు, నానమ్మ, అమ్మమ్మ, ఇదంతా ఒక కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థతోటే ప్రతి ఒక్క మనిషి బంధాలన్నీ లింక్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరు మగవాళ్ళు గనక పెళ్లి చేసుకున్నట్లయితే అందులో భార్య ఎవరు, భర్త ఎవరు, విడిపోవాలనుకుంటే భర్త భార్య నుంచి భరణం తీసుకున్నట్టుగా, లేదా భార్య భర్త నుంచి భరణం తీసుకున్నట్టుగా ఇక్కడ వీళ్ళిద్దరిలో ఎవరు తీసుకోవాలి, ఎవరి నుంచి తీసుకోవాలి, ఇవన్నీ లీగల్ కాంప్లికేషన్స్ చాలా వరకు ఉన్నాయి. అమ్మ అని ఎవరిని పిలుస్తారు, నాన్న అని ఎవరిని పిలుస్తారు, ఇద్దరు అమ్మాయిలైనా ఇద్దరు అబ్బాయిలైనా, ఇలా చాలా వరకు ఫ్యామిలీ సిస్టమ్ కి సంబంధించిన ఉన్నాయి. అవన్నీ కూడా భారతీయ సాలిసిటర్ జనరల్ క్వశ్చన్ చేశారు. సో ఈ విషయాన్ని పార్లమెంట్కి వదిలేసేయండి, మేము సుదీర్ఘంగా చర్చించి ఏది వీళ్ళకి ముఖ్యమో మేము అది చేస్తాము. అప్పటి వరకు ఇద్దరు ఆడవాళ్ళు, ఇద్దరు మగవాళ్ళు, ఎల్జిబిటి వ్యక్తులు, స్వలింగ సంపర్కులు వాళ్ళ లైఫ్ పార్ట్నర్ తోటి వాళ్ళు కలిసి ఉండి వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారా, రిసెప్షన్ చేసుకుంటారా, ఎలా లైఫ్ని లీడ్ చేస్తారు, కలిసి ఒకే ఇంట్లో ఉంటారా, ఎలాగైనా హ్యాపీగా. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇద్దరు ఆడవాళ్ళకి ఇద్దరు మగవాళ్ళకి ఈవెన్ సేమ్ సెక్స్ కపుల్స్ కి కూడా జాయింట్ బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు, తర్వాత ఇన్సూరెన్స్లు తీసుకోవచ్చు అనేది కూడా రీసెంట్ గా ఫినాన్స్ మినిస్ట్రీ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్. మేము ఇప్పుడు వీళ్ళకి పెళ్లి చట్టాన్ని తీసుకురాలేము, కానీ వీళ్ళనైతే మేము గుర్తించి వాళ్ళకైతే మేము ప్రొటెక్షన్ గా అయితే ఉండగలుగుతాము. ఇంకా ఇంకా మేము ఏం చేయగలుగుతామో అవన్నీ కూడా చూడగలుగుతాం అనేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెళ్లి అనేది ఒక్కటే లేదు. సో మిగతా అనేది ఉంది. కానీ చట్టాలు ఎంతవరకు వచ్చాయి అనేది ఇక్కడ సమస్య కాదు. లీగల్ గా యాక్సెప్టెన్స్ జరిగినప్పటికీ కూడా సోషల్ యాక్సెప్టెన్స్ అనేది చాలా ముఖ్యం. నిజంగా మనం అందరం కూడా సోషల్ బీయింగ్స్ కాబట్టి. సోషల్ మీడియాకి వచ్చిన తర్వాత అసలు ఆ కామెంట్స్ చూస్తుంటే వేరే లెవెల్ ఉన్నాయి. వేరే లెవెల్ నేను అదే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అండ్ నేను కూడా చూసి వీడియో చూసి అవును ఒక గే అని ఎందుకు ఒప్పుకోను అంటే నేను అది ఫేక్ ఏమో, జస్ట్ అలా ఏదో కొంతమంది ఫేమస్ కోసం కూడా కొన్ని కొన్ని పనులు చేస్తారు. కరెక్ట్. సో అలా చేస్తున్నారేమో అనుకున్నా. బట్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత, మీతో మాట్లాడిన తర్వాత, ఓ రియాలిటీ ఇలా ఉందా, ఇలా కూడా ఉన్నారు అనిపించింది అనమాట. అవును. మీకు స్టార్టింగ్ లో ఇందాక చెప్పాను, మా మదర్ ఒక ఇంటర్వ్యూ చూసి పోయిన ఇంటర్వ్యూ కాల్ చేశారు అని. ఆ నెగిటివ్ కామెంట్ చూసి తను అన్నారని చెప్పాను కదా, ఇలా బాధపడ్డారు అనేసి. నేను ఒకటే చెప్పాను, అమ్మ స్టిగ్మా, డిస్క్రిమినేషన్, ఇది ఇంగ్లీష్ లో మేము అడ్వకసీ చేసేటప్పుడు, అవేర్నెస్ చేసేటప్పుడు వాడే పదాలు. తెలుగులో వివక్షత, చిన్నచూపు. ఒక వ్యక్తి ఇంత దూరం రావడానికి మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ దగ్గర నుంచి మైనారిటీ కమ్యూనిటీ, ఇందాకే చెప్పా కదా, ప్రపంచ జనాభాలో మేము చాలా తక్కువ. మా 1% ఉన్న జనాభా తోటి 99% అన్న మిగతా పరలింగ సంపర్కులు ఉన్న జనాభాకి ఎందుకంత భయము మా వల్ల, ఎందుకంత బాధ, ఎందుకు మమ్మల్ని అంగీకరించలేనటువంటి అంత ఇబ్బంది వాళ్ళకి ఏంటి? ఏముంది, ఎవరి బెడ్రూమ్లలో వాళ్ళు ఉంటాం, ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం, ఎవరి తిండి వాళ్ళు తింటాం, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటాం. మా బెడ్రూమ్లో జరిగేటువంటి పనులు మీకెందుకు అంత ఇబ్బంది పడాల్సినంత అవసరం ఏంటి? సో సమాజం దృక్పథం మారాలి. ఇప్పుడు తను కూడా మా మదర్ నన్ను అన్న తర్వాత నేను ఒకటే చెప్పాను, ఏదైతే అక్కడ వాళ్ళు కామెంట్స్ రూపంలో వ్యక్తపరిచేటువంటి ఆ వివక్షత, ఆ చిన్న చూపు ఏదైతే ఉందో దాన్ని పోరాడడానికే కదా మనం ముందుకొచ్చింది. దాని నుంచి తీసేయడానికే కదా ఒక తల్లిగా కూడా నీకు కూడా ఒక బాధ్యత ఉంది, అలాగే సమాజం కూడా అర్థం చేసుకునేది. సో ఇదంతా మన బాధ్యత, ఒక సమాజంలో మార్పు తీసుకురావడానికి ఒక బాధ్యత. సో ఈ బాధ్యతలో మనం ముందుకు వెళ్ళాల్సిందే తప్ప ఇవన్నీ వస్తూనే ఉంటాయి, ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి సమాజంలో. అవన్నీ మనం అధిగమించి వెళ్ళాల్సిందని చెప్పాను. సో
చాలా సంతోషంగా ఉంది ఆల్మోస్ట్. ఎందుకనంటే ప్రతి ఇంటర్వ్యూస్ ని చాలా మంది చూస్తూ ఉంటారు. వాళ్ళందరూ చాలా సంతోషంగా వ్యక్తపరిచేది ఏంటనంటే మా మనసులో ఏదైతే ఉందో, మా జీవితాలు ఎంత దయనీయంగా ఉందో వాటిని నువ్వు కళ్ళకు కట్టినట్టుగా నువ్వు చెప్తా ఉన్నావు. బహుశా ఈ వీడియోలు మా ఇంట్లో వాళ్ళు చూస్తే బాగుండు, మా తెలిసిన వాళ్ళు చూస్తే బాగుండు, మా ఇంట్లో అక్క చెల్లెలు అన్నదమ్ములు చూస్తే బాగుండు, కొంతమేరకైనా వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారేమో అని వాళ్ళ మాటలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.